హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక అరబద్ద నిమ్మ చెక్క అందులో వేసుకొని అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలను అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకొని స్లోగా టాస్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక అర టీ స్పూన్ పసుపును వేసుకొని స్లోగా టాస్ చేస్తూ వేయించుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ కుక్ అవ్వడానికి వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం దిగి అదే కుక్ అవుతుంది. చూసారుగా, వాటర్ మొత్తం దిగి చికెన్ ఇలా తెల్లగా వచ్చేస్తుంది. కడాయిపై మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును అందులో వేసుకొని స్లోగా వేయించుకోవాలి. అలా టాస్ చేస్తూ వేగించుకున్న తర్వాత అందులో 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ప్రతి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను అందులో వేసుకొని కలుపుకోండి. నేను చెప్పింది 1 కిలో చికెన్కి మాత్రమేనండి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే మసాలాలు వేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఫ్రైని సర్వ్ చేసుకోండి. ఈ ఫ్రై కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి పప్పులోకి, సాంబార్లోకి కూడా మంచిగా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.